నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి ఈ జూలై నెలలో సంకష్టాహార చతుర్థి ఏ తేదీన వచ్చింది, ఆషాఢ మాసంలో ఈ వ్రతాన్ని కొత్తగా చేసుకునేవారు మొదలు పెట్టవచ్చా లేదా, చవితి తిథి ఎంతవరకు ఉంటుంది, స్వామివారికి పూజ ఏ సమయంలో చేస్తే మంచిది, ఈ నెలలో స్వామివారి నామం ఏమిటి, పీఠం పేరు ఏమిటి అనేవన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పబోతున్నానండి. వీడియో చాలా షార్ట్గా ఉంటుంది, మొత్తం చూడటానికి ట్రై చేయండి. మన కష్టాలను తొలగజేసే వ్రతమే సంకష్టాహార చతుర్థి వ్రతం. మనకున్న కష్టాలన్నీ తొలగిపోవాలని, కోరిన కోరికలన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటూ స్వామివారికి ముడుపు కట్టుకొని ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తారో వారికి ఆ స్వామివారి కటాక్షం కలిగి తమకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయండి. అందుకని దీన్ని మన సంకటాలను తీర్చే వ్రతమే సంకష్టాహార చతుర్థి వ్రతం అని అంటారు. అయితే ఈ సంకష్టాహార చతుర్థి వ్రతం నెలలో ఒక్కసారి చేసుకోవాలండి. అది ఎప్పుడంటే పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి రోజున ఈ సంకష్టాహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా సంధ్యావేళలో చవితి గడియలు ఉన్నప్పుడు మాత్రమే ఈ సంకష్టాహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలండి. ఆ విధంగా జూలై నెలలో చవితి గడియలు ఏ రోజు సాయంత్రం ఉంటున్నాయో చూసుకోవాలండి. ముందుగా చవితి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయో తెలుసుకుందాం. 2025 జూలై 13వ తేదీన రాత్రి 1:03 చవితి తిథి ప్రారంభమవుతుందండి. ఇంకా ఎప్పటి వరకు ఉంటుందంటే జూలై 14వ తేదీన సోమవారం రాత్రి 11:51 వరకు ఉంటుంది. రోజంతా కూడా మనకి చవితి గడియలు అయితే ఉంటున్నాయండి. మనకి 14వ తేదీన సాయంత్రమే చవితి గడియలు ఉంటున్నాయి కాబట్టి అందుకని ఈ జూలై నెలలో సంకష్టాహార చతుర్థి జూలై 14వ తేదీన సోమవారమే జరుపుకోవాలి. ఇంకా స్వామివారికి పూజ ఏ సమయంలో చేయాలనంటే జూలై 14వ తేదీన సోమవారం సాయంత్రం 4:55 నుండి 9:28 లోపు మీరు వినాయకుడికి అలాగే చంద్రుడికి కూడా పూజ చేయాల్సి ఉంటుందండి. అయితే ప్రతి నెలలో కూడా స్వామివారి నామం అంటే పేరు మారుతుందండి, అలాగే పీఠం పేరు కూడా మారుతుంది. ఆయా పేర్లతోటే స్వామివారిని పూజించాల్సి ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో స్వామివారి నామం గజానన గణపతి అనే నామంతో స్వామివారిని పూజించాల్సి ఉంటుంది. ఇంకా స్వామివారి పీఠం పేరు వచ్చేసి విష్ణుపీఠం. ఈ పేర్లతో స్వామివారిని పూజించాలి. ఇంకా ఈ ఆషాఢ మాసంలో కొత్తగా సంకష్టాహార చతుర్థి వ్రతాలు జరుపుకోవచ్చా లేదా అంటే జరుపుకోవచ్చండి. ఎందుకంటే మనకి జూలై 8వ తేదీతోనే మనకి మోడాలు అనేవి ముగిసిపోయాయండి. ఆ తర్వాత మీరు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు. ఆషాఢ మాసం అని మీరేమి సందేహపడనవసరం లేదండి. ఆషాఢ మాసం కూడా దేవతామూర్తుల పూజలకి చాలా విశేషం అండి. ఈ మంత్లో కొత్తగా స్టార్ట్ చేసుకోవాలనుకునేవారు స్టార్ట్ చేసుకోండి. లేదు అంటే నెక్స్ట్ మంత్ మనకి శ్రావణ మాసం రాబోతుందండి. శ్రావణ మాసంలో అయితే ఈ సంకష్టాహార చతుర్థి ఇంకా విశేషంగా రాబోతుంది. మంగళవారం పూట వచ్చే సంకష్టాహార చతుర్థిని అంగారక సంకష్టాహార చతుర్థి అని అంటారండి. ఈ రోజైతే ఇంకా విశేషం. మీరు ఈ మంత్ ఆగి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఇంకా మంచిది. ఇలా స్టార్ట్ చేసిన ఈ వ్రతాన్ని ప్రతి నెల చేసుకోవాలండి. అలా 3 నెలలు కానీ లేదంటే 5 నెలలు కానీ లేదా 9 నెలలు కానీ 11 నెలలు కానీ లేదా సంవత్సరం అంతా కూడా చేసుకోవచ్చండి. మీ శక్తిని బట్టి మీ వీలుని బట్టి చేసుకోవచ్చు. ఇంతకీ పూజ ఎలా చేసుకోవాలండి అంటే సంకష్టాహార చతుర్థి రోజున ఉదయాన్నే స్వామివారికి ముడుపు కట్టుకొని పూజ చేయాల్సి ఉంటుందండి. ఈ పూజలో ముఖ్యమైనది ముడిపేనండి. ముడుపు కట్టుకొని పూజ చేస్తే తప్పకుండా తమ తమ అభిష్టాలు నెరవేరుతాయన్న నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ముడుపునైతే కట్టుకొని పూజనైతే చేసుకుంటారు. అయితే కొంతమంది ఉదయం కట్టిన ముడుపుని సాయంత్రం విప్పి స్వామివారికి మళ్ళీ పూజనైతే చేసుకుంటారండి. మరి కొందరైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ముడుపునైతే విప్పుతారు. మరి కొందరైతే కోరిక నెరవేరేంత వరకు కూడా ఆ ముడుపుని పూజా మందిరంలోనే ఉంచుకొని మీరు ఎన్ని నెలలు అయితే అనుకుంటారో అన్ని నెలలు కూడా ముడుపు ఉంచుకొని పూజనైతే చేసుకుంటారండి. ఎలా చేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ ముడుపు కట్టకుండా కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చా అండి అంటే చేసుకోవచ్చండి. ఈ రోజు ముఖ్యంగా స్వామివారికి కుడుములు ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా నివేదన చేస్తారండి. అలాగే స్వామివారికి ఆర్గ్యాలు సమర్పిస్తారండి. అలాగే చంద్రుడికి కూడా పూజ చేస్తారండి. చంద్రుడికి కూడా ఆర్గ్యాన్ని అయితే సమర్పిస్తారు. అయితే ఇవన్నీ కూడా చెబితే మీకు అర్థం కాదండి. ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుండి రాత్రి చంద్రుడికి ఆర్గ్యాన్ని సమర్పించేంత వరకు కూడా ప్రతి విషయాన్ని కూడా చాలా డీటెయిల్డ్గా వీడియో చేసి పెట్టానండి. అస్సలు ఈ వ్రతం గురించి తెలియని వారికి కొత్తగా చేసుకోవాలనుకునే వారికి అందరికీ ఉపయోగపడుతుందండి. చాలా బాగా అర్థమవుతుంది కూడా. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ప్రతిదీ కూడా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా అంత వివరంగా చెప్పానండి. మీకు అర్థం కాకపోయినట్లయితే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. కొంచెం ఓపికతో ఆ వీడియోని మీరు చూసినట్లయితే ప్రతి నెలలో కూడా ఈ వ్రతాన్ని మీరు చక్కగా చేసుకోవచ్చు. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, లేదంటే వీడియో లాస్ట్లో అయినా సరే ఇస్తాను, చూడండి. ఇంకా ఇంతేనండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూస్తే మీకు అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత కొత్త విషయాలు తెలుసుకున్నారని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.